హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి మీద పెద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఒకే రోజు 2 సార్లు ఈ మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని దుండగులు ఎవరో ఇంటి వద్ద ఉన్న గార్డెన్ కు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే ఈ నడుమ పదే పదే జగన్ ఇంటి వద్ద ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. దాంతో అసలు జగన్ భద్రతపైనే వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. బుధవారం ఈ మంటలు చెలరేగాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు చిన్న గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ లో సాయంత్రం 6 గంటల సమయంలో ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి మంటలను ఆర్పేశారు. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని వాళ్ళు చెప్తున్నారు. ఎవరో దుండగులు కావాలనే గార్డెన్ కు నిప్పి పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. జగన్ మీద ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఈ ఘటనలో ఎక్కువగా అవుతున్నాయి. జగన్ కు సరైన భద్రత కల్పించట్లేదనే విమర్శలు వైసీపీ నేతలు చెప్తున్నారు. తిరుపతి లడ్డు కల్తీ ఘటన టైంలో కూడా కొందరు బీజేవైఎం కార్యకర్తలు ఇలానే జగన్ ఇంట్లోకి దూసుకొచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ బర్త్డే రోజు టీడీపీ కార్యకర్తలు కూడా జగన్ ఇంటి ముందు నానా రచ్చ చేశారని వైసీపీ గుర్తు చేస్తుంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం జగన్ కు బలమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇంటి వద్ద ఇంకా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని, నిందితులను పట్టుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఇంటి ముందు ఎన్ని ఘటనలు జరుగుతున్నా సరే వాటికి కారకులను మాత్రం కూటమి ప్రభుత్వం శిక్షించట్లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనల విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆధారాలతో సహా వైసీపీ చూపిస్తోంది. మరి ఈ ఘటనపై కూటమి ఏమైనా స్పందిస్తుందో లేదా అనేది చూడాలి.